165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. రామంతపూర్ గోకుల్ నగర్ లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటనలో కరెంట్ షాక్ సర్క్యూట్ తో 5 చనిపోయారు. ప్రస్తుతం మన ముందు గాంధీ మార్చురీ దగ్గర ఈ 5 కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 5 కుటుంబాలకి మేము అండగా నిలుస్తాము అనేటువంటిది గవర్నమెంట్ తరఫున మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఇక్కడ అంటే పోస్ట్ మార్టం కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇందులో 5 చనిపోయారు. నిన్న అనుకోనటువంటి ఘటన, ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఈ 5 చనిపోయారు. అట్లాగే ఆ రథం మీద ఇంకో 10 నుంచి 15 మంది ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఒక రకంగా నిజంగానే బతికి బయటపడ్డారు అనుకోవచ్చు. కానీ అందులో కూడా ముగ్గురికి గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకైతే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కృష్ణాష్టమి రోజు శోభాయాత్రగా ఆల్మోస్ట్ ఇక డెస్టినేషన్ రీచ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఉలికి పడినటువంటి సిచ్యువేషన్. రామంతపూర్ లో వాళ్ళు యాదవులు ఎప్పుడు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన శోభాయాత్ర చేస్తూ ఉంటారు. అందులో భాగంగా నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమిలో భాగంగా నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1:30 ఇక క్లోజింగ్ టైం. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో ఒక్కసారిగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే షార్ట్ సర్క్యూట్ తో కింద పడిపోయారో వాళ్ళకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా మంది 150 నుంచి 200 మంది అక్కడే ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి టైంలో ఈ ఘటన జరగడం, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే లోపు వీళ్ళు చనిపోవడం. షార్ట్ సర్క్యూట్ మనకు తెలుసు, మొన్న కూడా కుకట్పల్లిలో ఒక బాలుడు పూర్తిగా కాక్ అంటే షటిల్ బ్యాట్ ఆడుకుంటూ కాక్ దాని మీద పడ్డంతో, ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డంతో ఆయన తీసే ప్రయత్నం చేయడం, వెంటనే ఆయనకు షాక్ తగిలి వెంటనే చనిపోవడం కూడా జరిగింది. ఆ ఘటన మర్చిపోకంటే ముందే నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శోభాయాత్రగా బయలుదేరి కృష్ణుడిని శోభాయాత్రగా ఊరేగింపు చేసుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇక ఆ శోభాయాత్రని ఎండ్ చేసేటటువంటి టైంలో ఒకసారిగా ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబాలు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే చాలా చిన్న వయసు అంటే 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళే చాలా మంది ఇందులో 5 చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవ్రీ టైం చేసుకుంటూ ఉంటారు. ఈసారి కూడా అట్లాగే చేసుకుంటున్నటువంటి టైంలోనే అనుకోనటువంటి ఘటన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా వర్షం పడుతోంది అండ్ నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితుల్లో వర్షం ఒకవైపు, ఇంకోవైపు ఏమో వీళ్ళు శోభాయాత్రగా వెళ్తున్నటువంటి టైంలో ఆ విగ్రహం ఈ కరెంటు వైర్లకి తగిలి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. కిందిన్నటువంటి వాళ్ళు రథంని ఎవరైతే లాగుతున్నారో వాళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి సిచ్యువేషన్. రథం పైన ఎవరైతే ఉన్నారో ఈ షాక్ తాకగానే వాళ్ళందరూ రథం పై నుంచి కిందికి దూకేసి ఒక రకంగా ప్రాణాలు దక్కించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం గాంధీ మార్చురీ దగ్గర ఈ 5 కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇంకా 3 ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా లేదు, కొంత బానే ఉన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందులో ఎవరైతే గాయాల పాలయ్యారో అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించిన గన్మ్యాన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అతను కూడా కొంత షార్ట్ సర్క్యూట్ కి గురయ్యాడు, బట్ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, ఆయన బానే కోలుకుంటున్నట్టుగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీని మీద గవర్నమెంట్ అయితే సీరియస్ గానే రియాక్ట్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటివన్నీ కూడా పండుగలే అండ్ శోభాయాత్రగా బయలుదేరేటటువంటి పండుగలే. వినాయక చవితి కావచ్చు, ఆ తర్వాత దేవీమాత ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ 2 కూడా శోభాయాత్రగా వెళ్లేటటువంటి పరిస్థితే ఉంటుంది. దీంతో మళ్లీ ఇంకోసారి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కావచ్చు, కేబుల్ కి సంబంధించిన వైర్లకు సంబంధించిన విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టబోతున్నాం. ఈ కేబుల్స్ ఎక్కడున్నాయి అండ్ వైర్స్ ఎక్కడున్నాయి, కిందికి వేళ్లాడుతున్నాయా, నివాసాలకు దగ్గరగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే 27వ తారీఖే వినాయక చవితి ఉంది కాబట్టి దానికంటే ముందే
పెద్ద పెద్ద విగ్రహాల్ని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మండపాలకి తీసుకెళ్తూ ఉంటారు. దీంతో మనం చాలా టైమ్స్ మనం కూడా ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం. ఒక కర్ర లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరైతే విగ్రహాల్ని తరలిస్తూ ఉంటారో వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా ఆ కర్రల్ని పైకి లేపి ఆ విద్యుత్ వైర్లు కావచ్చు, కేబుల్ వైర్లు కావచ్చు ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇట్లా పైనకి లిఫ్ట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇది చాలా చాలా డేంజర్. ఇప్పుడైనా సరే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాతనైనా శోభాయాత్రగా వెళ్లేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఈ వినాయక మండపాలకు వినాయకులను తరలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ చేస్తోంది. అట్లాగే GHMC కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు.